తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంప్లాయీస్ హెల్త్ ఫండ్ స్కీమ్లో లోపాలను సవరిస్తూ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో 7,000 మంది శాశ్వత ఉద్యోగుల కుటుంబాలతో పాటు విశ్రాంత ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. టీటీడీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు రక్షణ కల్పిస్తూ ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ రియంబర్స్మెంట్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సుమారు 14 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. ధర్మకర్తల మండలి నిర్ణయంతో వేల మంది టీటీడీ ఉద్యోగుల కుటుంబాలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందనున్నాయి. గతంలో టీటీడీతో ఒప్పందమున్న ఆసుపత్రుల్లో 3 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం లభించేది. 3 లక్షల పరిమితి దాటిన తర్వాత ఉద్యోగులు తమ వైద్య అవసరాల కోసం లక్షల రూపాయలు అప్పులు చేయాల్సి వచ్చేది. ఆరోగ్య రక్షణలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆసుపత్రుల బిల్లులతో ఆర్థికంగా చితికిపోతున్న తీరుపై ఉద్యోగ సంఘాలు యాజమాన్యం దృష్టికి తెచ్చాయి. ఉద్యోగుల కష్టాలపై సానుకూలంగా స్పందించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవల జరిగిన పాలక మండలి సమావేశంలో మెడికల్ రియంబర్స్మెంట్ విధానాలను మార్చుతూ తీర్మానం చేశారు. వైద్య పరిమితిని 3 లక్షల నుండి 5 లక్షల రూపాయలకు పెంచుతూ ఆమోదం తెలిపారు. 5 లక్షలకు పైబడిన వైద్య ఖర్చులను ధర్మకర్తల మండలి ఆమోదంతో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ఆరోగ్య నిధి రూపంలో ఏటా బడ్జెట్లో 25 కోట్ల రూపాయలను కేటాయించాలని ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగస్తులు దాదాపు 300 మందికి పైగా ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా ఖర్చయ్యి ఎన్పానల్ హాస్పిటల్లో ఖర్చు ఉన్నారు. సుమారు 15 కోట్ల రూపాయలని ఇమీడియట్గా నిధులు విడుదల చేసి వాళ్ళకందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో ఇటీవలే జమ చేయడం అనేటువంటిది ఒక మంచి నిర్ణయం. దీంతో అనేక మంది ఉద్యోగులు వాళ్ళ ఆర్థికంగా పతనం కాకుండా ఉండడానికి కారణమైంది. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు చేసిన దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కమిటీకి మేము ఉద్యోగస్తుల తరపున తెలియజేస్తున్నాం. స్థానికంగా కూడా ఈరోజు మాకు ఒక 5 రెఫరల్ హాస్పిటల్ని అందుబాటులోకి తెచ్చారు. కారణం ఏంటంటే ఈరోజు అపెండిక్సైటిస్ ఎమర్జెన్సీ చెన్నై పోవాలంటే టైం ఎంత పడుతుందో మీకు తెలుసు, ఆ సమస్య ఏందో తెలుసు. ఈరోజు లోకల్ హాస్పిటల్ రావడం వల్ల ఇమీడియట్గా మాకు పరిష్కారం అనేది కనబడింది, దొరుకుతూ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యల మీద మేము మేనేజ్మెంట్ వారు కావచ్చు, బోర్డు చైర్మన్లకు కావచ్చు, బోర్డు మెంబర్స్కి కావచ్చు మేము విన్నవించుకుంటూ ఉన్నాము. బట్ ఇప్పటికీ మంచి ఆఫీసర్లు వచ్చారు అని మేము భావిస్తూ ఎన్నో రకాలుగా మేము ఎన్నో సంవత్సరాలుగా మేము కష్టపడిన దానికి ఇప్పటికీ ఒక దారికి వచ్చింది. ఇప్పుడు మా సమస్యలు తీరినాయని మేము అనుకుంటున్నాం సార్. ముందున్నటువంటి మెడికల్ బెనిఫిట్స్ కన్నా మెరుగైన సౌకర్యాలు ఈరోజు 3 లక్షల పైన ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మీకు రియంబర్స్మెంట్ వచ్చే విధంగా పాలక మండలి నిర్ణయం తీసుకోవటం మేమందరం కూడా మనస్ఫూర్తిగా హర్షిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల భద్రత కోసం బడ్జెట్లో కేటాయించాల్సిన ఆరోగ్య నిధి నిధులను కేటాయించలేదని ఉద్యోగులు ఆరోపించారు. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టి ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.